फलं बिभ्रति सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परामम्बिका। లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి అన్నప్పటికీ కూడా రెండు ఒకటి. దాన్నే పంచ ప్రతాసనాధీశ్వరి పరాభట్టానికే మహాలలితా త్రిపుర సుందరి మహారాజరాజేశ్వరి సహస్రాక్షరి కూడా ఉంది. ఏం చేద్దంటే ఋగ్వేద పఠనంలో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ర సహస్రారమందు బ్రహ్మ తేజ స్వరూపిణి అయి పరమహంస అవధూత దిగంబరులకి మూల విరాట్టి అయి ఆ జ్యోతిలోనే ఆవిడ చేర్చుకొని భక్తులకు నామధారణ చేతను దర్శనమిచ్చి ఆ ప్రకాశం చేతను భక్తుల్ని తరింపజేసి ఐహికంలో వాళ్ళని ఆదుకొని బిడ్డల్లాగా రక్షణ ఇచ్చి అంత్యంలో తనలో ఐక్యం చేసుకోవటానికి మూల ప్రకృతి అని చెప్పేసి ఆవిడకి నామం. ప్రకృతి అనగా మాయాంతు ప్రకృతి వింధ్యాత్ మాయనంతు మహేశ్వరం. మాయాంతు అనగా బీజముల్లో రీయమునేటువంటి మహాబీజం. ప్రకృతి వింధ్యాత్ ప్రకృతి అనగా సృష్టిలో చతుర్విధమైనటువంటి సృష్టి. శ్వేదజ అండజ ఉద్భిజ జరాయుజములు, అందులో మనుషులు ముఖ్యం. ఆ శ్వేదజ అండజ జరాయుజముల్లో చతుష్పాదులు కూడా ఉన్నాయి. ఆ చతుష్పాదులకి వాక్కు లేదు, అరుస్తాయి. మనుషులకు ఉంది. వీళ్ళు దైవికంగా ఆ దైవ సేవలో నిమగ్నులు కాకుండా ఐహికల్లో వాళ్ళ ఇష్టానుసారంగా ఈ దేహాదుల్ని జీవితాన్ని ఇది చేసుకుంటారే, కోరికల కింద పెట్టుకొని ఐహికంలో పెట్టుకుంటారే, వాళ్ళు ఆ పశువుల కన్నా అర్థానం అని మనకి వేదం చెప్తుంది. మే చెప్పడం కాదు. కానీ దాన్నే ఆరాధన చేస్తూ మహాషోడశి మహాపాదుక అనేటువంటి తుర్యాతీత తుర్య స్వరూపం ఉంటుంది మహాషోడశి. మహాషోడశి కేవలం ప్రణవ జ్యోతి యొక్క ప్రకాశం. మహాపాదుక అన్నది ఏమిటంటే మహావాక్యంతో చేరుంటుంది. వేదకర్మలు ఐహికంలో సంసారికములు ప్రాపంచికము సర్వము త్యాగం చేసినటువంటి పరమహంస అవధూత దిగంబరులకి ఏ మోక్షం లభిస్తుందో మహాపాదుక ఉపాసకులు కూడా అదే మోక్షం లభిస్తుంది. ఇద్దరికీ భేదం లేదా అభేదం. గృహస్థులో సన్యాసులు వారు మామూలుగా కర్మచేతను స్వీకరించినటువంటి సన్యాసం వేళది. శిఖా యజ్ఞోపవేత వేద కర్మాని సర్వశ ఐహికేన పరిత్యజ్య సర్వం బ్రహ్మ జ్యోతి ప్రకాశత్వ తద్ ఐక్యానుసంధానేన జీవబ్రహ్మైక్యానుసంధానేన పరమహంస. ఆ పరమహంసలు ఆ స్వరూపంలో చేరటానికి అవధూతులవుతారు. అవధూత అనగా గోచి పెట్టుకోవడం, దిగంబరుడనగా బట్టలు ఇప్పించడం అది కాదు. బట్టలు పశువునికి లేవు. అవధూత అంటే లేబర్ క్లాసు పాప వాళ్ళు భరించలేక బాధల్ని గోచీలు పెట్టుకొని కూలి పని చేసుకుంటుంటారు. వాళ్ళ అవధూతలా? ఇవి దిగంబరులా? కావు. దేని యందు అభిలాష లేనటువంటిది అవధూత. ప్రాపంచిక భాగ్య భోగ్య స్త్రీ ధన ధాన్య స్వర్ణ రత్న మకుటాదులు ఆభరణాదులు యందు వస్త్రాదులు యందు అలంకారములు యందు కొంచెం కూడా అభిలాష లేనివాడు వాడు దిగంబరుడు అని మనకి వేదముల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చెప్తోంది. ఈ పద్ధతిని మనం అవలంబించి జన్మరాహిత్యం చేసుకోవాలి అంటే సద్గురువుని ఆశ్రయించి వారి ఆశీస్సులు తీసుకోవాలి. సద్గురువుని ఈ రోజుల్లో ఉండడం చాలా కష్టం. మేము సద్గురువులే చెప్పుకోవచ్చును, కానీ ఆ ఇంద్రియార్థంగా కొంత పరాభిలాషతో కూడుకొని ఇంద్రియార్థంగా మామూలుగా గౌరవార్థమైన భిక్ష కల్పన చేసుకొని ద్రవ్య సంపాదన చేసుకునేవాడు అంతా కూడా అవధాతులనే చెప్పుకుంటారు. ఆశ్రమ నిర్మాణములు, తర్వాత పీఠాదులు ఇవన్నీ నిర్మించుకొని వాటి మీద డబ్బులు తడుకుంటారు. కానీ అది ఉపనిషత్తుల్లో విరుద్ధం అని నారదుడు బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించేశాడు. నారదు పరివ్రాజకోపనిషత్తులో చూడండి, అత్యజాత శిశువచ్చరే నిజమైనటువంటి అవధూతులు దిగంబరులు పరమహంసులు వాళ్ళే, కానీ ఇతరులు కారు.
దండకమండల ధారణ మాత్రం చేతన వాళ్ళు పరమహంసల కారణి, అవధూతల కారణి, దిగంబరుల కారణి. దండకమండల సాటిని ధారించడం దేనికి అంటే ఊళ్ళో అడుక్కుందికి గంగిరెడ్లు బాజాకోటలు వాయిని గంగిరెడ్లు ఊళ్ళంతా అడుకున్నట్టే ఉంటుందా. అంచేత జ్ఞానదండో ధృతో ఏనా ఏకదండి సముచ్యతే కాష్టదండో ధృతో ఏనా సర్వాసి జ్ఞానవచ్చిత. భిక్ష మట్టుకు మాత్రం కమండలాలు పట్టుకుని భిక్షాపాత్రం పెట్టుకుంటాడు, భిక్షలకు వెళ్ళకుండా. ఏం చేయాలి? బ్రహ్మామృత వైక్షాసనం సదా భక్షయేత్. ఇది పరమహంస అవధూత. అవధూతలకి దిగంబరులకి కూడా ఇదే వర్తిస్తుంది. అతివర్ణామి ఏమిటంటే వాళ్ళకి పరమహంస లేదు, అవధూత లేదు, దిగంబరు లేదు, ఏమీ లేదు. తన వర్ణమే తాంది. జీవ బ్రహ్మైక్యానుసంధానం చేసిన సిద్ధ పురుషులు, నిజమైనటువంటి బ్రహ్మజ్యోతులు ఐక్యమైన వాళ్ళు, వాళ్ళు అతివర్ణాశ్రమి ధర్మములు. ఇది తత్సత్. ఓం